హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాస్పెల్ ఫ్యాక్ట్స్. అందరికీ షాలోం. క్రైస్తవ దేశాలలో క్రైస్తవ మైనారిటీలో పడిపోయిందా అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. దీనికి గల కారణం ఏంటో మనం విశ్లేషిద్దాం. స్టే ట్యూన్ టు గాస్పెల్ ఫ్యాక్ట్స్. సభ ఇక్కడ అప్పుడప్పుడు పంచాయతీ స్థాయిలో కూడా ఓకే, ఈ ఓట్లు అతను ఎవరైతే ఒక చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్, స్పీకర్, ముఖ్యమంత్రి ఈ పొజిషన్స్ లో వాళ్ళని పెట్టడానికి ఎంత తిప్పలు పడతారు, వెనకాల ఎంత జరుగుతుంది. టీవీలో న్యూస్ లో చూడలేదా? ఏంటది, పశువులు కొన్నట్టు కొన్నారు సంతలు అని. అప్పుడు ఎవరు ఆశ చూపిస్తే ఎవరు కొను, ఐ మీన్ దాన్ని ఆశ చూపించినప్పుడు దాన్ని ఏమంటారు చెప్పండి రాకా సుధాకర్ గారు? చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారండి. ప్రలోభం అంటే ఏంటో విత్ ఎగ్జాంపుల్స్తో చెప్పారు. సో మరి వినయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ బ్రదర్. పాస్టర్ ప్రవీణ్ గారు మాట్లాడతారు. మనం ఇందాక చూసినటువంటి ఆ వీడియోలో పాస్టర్ ప్రవీణ్ గారు సూటిగా మనం మాట్లాడదాం. ఆ పాయింట్ టు పాయింట్ ఆ వీడియోకి సంబంధించింది రెండు ప్రశ్నలు బ్రదర్ ఆయన మాట్లాడిన వీడియోలో. సో మీ కోణంలో మీరు చెప్పండి రెండు విషయాలు. ఒకటి, ఆయన రీజన్ చెప్పాడు. ఇది నిజమైన రీజన్, వాళ్ళు మైనారిటీలో పడిపోవడానికి రీజన్ ఏంటనంటే అని ఏం చెప్పాడంటే, నో రిలీజియస్ అఫిలియేటెడ్ అని అండర్లైన్ చేశాడు. ఆయన ఏమి యాడ్ చేస్తున్నాడు దాంతో అంటే, మేము క్రైస్తవ్యాన్ని నమ్మము, క్రీస్తుని నమ్మము, చర్చ్ వదిలిపెట్టేసాము అనేది. అది కొంచెము అక్కడ విషయం చెప్పాడు, ఒక డ్రాప్. ఈ రెండు విషయాల గురించి మీరు మీ విశ్లేషణ చెప్పండి. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నో రిలీజియస్ అఫిలియేటెడ్? ప్రేక్షకులకు తెలుసుకోవాలి. ఆయన మాటల్లోనే మేము దేవుడిని నమ్ముతాం కానీ ఏ రిలీజన్ కు చెందినటువంటి వాళ్ళం కాదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు అనేది ఆయన యొక్క మాటల్లోని సారథి. మేము దేవుడిని నమ్ముతాం కానీ ఏ మతానికి చెందిన వాళ్ళము కాదు అని చెప్పటంలోనే వారు దే ఆర్ క్రిస్టియన్ ఫాలోవర్స్. ఇది 100% యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించే వాళ్ళు, అనుసరించే వాళ్ళు నమ్మేటువంటి ఒక సిద్ధాంతం. సో ఈ సంగతి బయట ఉన్నటువంటి మేధావి అని చెప్పుకునే మీకు అర్థం కాదు, ఇది ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే మీరు సత్యాన్ని ఒప్పుకోరు, అట్లాగే సత్యదూరమైనటువంటి ఒక మాటల ద్వారా, అట్లాగే అసత్యాల ద్వారా ఒక చక్కని హైతులు తెచ్చుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఎంతసేపు ప్రజలు మిమ్మల్ని కొనియాడే విధంగా, మీకు జేజేలు పలికే విధంగా మీరు చెప్పేటువంటి కళ్ళబుల్లి మాటలు అందరూ వింటారులే అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆ మధ్యలో మీరు మాట్లాడేటువంటి ఒక మాటల్లోనే సత్యం, లేకపోతే మీరు ఏదైతే దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో అది బయటకు వస్తా ఉంది. అది బయట మీరే చూపిస్తా ఉన్నారు. వాళ్ళు దేవుని నమ్ముతారు కానీ వాళ్ళు ఏ రిలీజన్ కి చెందిన వాళ్ళు కాదు. అందుకనే 52 or 50% అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు 44% కి వచ్చారు అనేటువంటి వాదన. ఆ మాట ఆయన ఎస్పెషల్లీ ఎలిగేషన్ గానో, లేకపోతే ఏదో తనకేదో లాభం వచ్చినట్టుగానో, లేకపోతే తనకేదో వచ్చిపడ్డట్టుగానో తను చెప్పుకుంటా ఉన్నాడు. కానీ అందులోపల ఉన్నటువంటి ఒక సంగతి ఏంటంటే, వాళ్ళు దేవుడిని నమ్ముతారంటే అర్థం ఏంటంటే, మేము రిలీజియన్ అనేటువంటి ఒక చట్రంలో ఉండాలి, ఆ గీతలో ఉండాలి అనుకోవట్లేదు. మేము నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం, సత్యం తెలుసుకున్నాం, దాన్ని వెంబడిస్తున్నాం. సో కాబట్టి మతం అనేటువంటి ఒక ముసుగులో మేము ఉండదలుచుకోలేదు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఎవరైతే ఐరోపియన్స్ ఉన్నారో, లేక మీరు చెప్తున్నట్టుగా ఆస్ట్రేలియన్స్ ఉన్నారో, ఫ్రాన్స్ కు చెందినటువంటి ఎస్పెషల్లీ యూరప్ లో ఉన్నటువంటి ఒక ప్రజలు ఉన్నారు, వాళ్ళంతా కూడా జ్ఞానవంతులే. వాళ్ళెవరు కూడా అజ్ఞానులైతే కాదు కదా. సో కాబట్టి మతము అనేటువంటిది భారతదేశంలో మనం ఎక్కువగా ఉపయోగించే పదము. దానికి కులాన్ని జోడిస్తాము, దానికి వర్ణాన్ని జోడిస్తాము, దానికి ఇంకా రకరకాలైనటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి ఒక సంగతులన్నీ జోడించుకొని ఆ చట్రంలో మనం ఇరుక్కొని ప్రజలను ప్రలోభ పెడుతూ, నువ్విక్కడ, నేనిక్కడ, నువ్వింత, నేనింత అని చెప్పేసి ఇక్కడ మాత్రమే భేదాన్ని, హెచ్చు తగ్గులను చూపిస్తున్నాం. కానీ గమనించాలి రాకా సుధాకర్ గారు, మీరు అమెరికాలో చూసినా, ఆస్ట్రేలియా చూసినా,
అట్లాగే యూరోప్ లోని పెద్ద పెద్ద దేశాలు, ఆ ఫ్రాన్స్, జర్మనీలో చూసినా కానీ ఈ విధమైన భేదాన్ని వాళ్ళు చూపించరు. ఈ విధమైన ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి ఒక భేదాన్ని ఎక్కువగా వాళ్ళు కనపరచరు. మరి ఈ సంగతి మీరు ఎట్లా మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా యూరోప్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. వాళ్ళు కేవలం క్రిస్టియన్సే కాదు, మీరు అనుకుంటున్నట్టుగా హిందువులు కూడా చాలా మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు. చాలా గొప్పగా వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారు, అక్కడి యొక్క పౌరసత్వాన్ని పొంది హ్యాపీగా జీవిస్తున్నారు. మీకు తెలుసు ఆ సంగతి? కొంచెం తెలుసుకోండి. మీరు లెక్కలు అవి కూడా బయటికి తీయండి. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంత చక్కగా అక్కడ జీవితాన్ని లీడ్ చేస్తున్నారు, అది కూడా మీరు కొంచెం బయటికి తీసుకొస్తే ఆ కన్వర్షన్ అనేటువంటిది ఎట్లా జరుగుతుంది అనేది మీ కళ్ళు తెరిపించే విధంగా మీకు తెలుస్తుంది. సో కాబట్టి వారు చెప్పినటువంటి ఒక లేక చేసినటువంటి ఒక స్టేట్మెంట్ లోనే ఆన్సర్ ఉంది. దేవుణ్ణి నమ్ముతారు కానీ రిలీజన్ కు ముఖ్యంగా రిలీజన్ కు కట్టుబడి లేము అనేటువంటి ఒక వాళ్ళ వాదన లేకపోతే వాళ్ళ నిర్ణయము డిక్రీజ్ అయింది క్రైస్తవ్యం అని చెప్పుకోవటం అది మీ అపోహ అని చెప్పేసి చాలా సవినీయంగా మీకు తెలియజేస్తాం. అపోహ మాత్రమే కాదండి, వివేకం లేనటువంటి జ్ఞానం ఉంది కానీ వివేకం లేదు వీళ్ళకి, అంటే వాస్తవాన్ని గుర్తించరు కదండి వీళ్ళు. కనుక థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు చాలా చక్కని విశ్లేషణ చెప్పారు. ఇందులో ఇంకొక వర్డ్ మాట్లాడాడు, మరి సుమన్ గారైనా నవీన్ గారైనా మాట్లాడచ్చు. అంటే లాస్ట్లో ఆయన ఏమన్నాడని తెలుసండి, ఈ మత మార్పిడి తంత్రముకి పెద్ద షాక్ అంట, క్రైస్తవులకి పెద్ద షాక్ అంట ఇన్ఫర్మేషన్. ఎందుకండి షాక్? మీరు షాక్ అవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళు ట్రూ క్రిస్టియన్గా మారినట్టుగా లెక్క. వాళ్ళు మతానికి చెందిన వాళ్ళు కాదంటే మార్గాన్ని అనుసరిస్తున్నారని ఒప్పుకోవడం. అంతేకాని మీరు అన్నట్టు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టలేదు, క్రీస్తుని వదిలిపెట్టలేదు, చర్చిలు కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. సో ఇది కుతంత్రమా? ఇది ఒక తంత్రమా? మతమా? ఈ మిషనరీస్ గ్రాహం స్టెయిన్స్ పేరు కూడా ఎత్తాడండి. అక్కడ గ్రాహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుంచి వచ్చారని. మరి మనం ఏం చేసామండి భారతీయులము? ఆయన గ్రాహం స్టెయిన్స్కి ఒక మానవత్వం లేకుండా మరి క్రూర మృగాల్లాగా చంపారని. కనుక మీకు అసలు వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా అర్హత కూడా లేదు. ఎనీవే, ఈ రెండు విషయాల గురించి మీరు ఏమైనా మాట్లాడచ్చు, నవీన్ కుమార్ గారైనా సుమన్ గారైనా. తంత్రం అంట, తంత్రం, మత మార్పిడి చేసే ఒక నిమిషం అంటే వాళ్ళు చెప్తున్నారు మతం మార్పిడి. మేము మారుస్తుంది మతం కాదండి, ఒక మనిషిని ఆలోచన, అతని స్వభావం. ఇప్పుడు దాకా తను ఎలా ఉంటాడంటే చాలా క్రూరంగా ఉంటాడు, లేదంటే గొడవాడే వ్యక్తిగా ఉంటాడు, లేదా తాగుబోతుగా ఉంటాడు, లేదా వ్యభిచారం చేసే వ్యక్తిగా ఉంటాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని పరిచయం చేసి, బాబు ఇప్పుడు వరకు నీ జీవితాన్ని ఇట్లా పాడు చేసుకున్నావు, అపవాదిగాడికి నీ జీవితాన్ని అంకితం చేసావు, ఇది కాదు నాయన నిజమైన జీవితం, మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక జీవితం ఉంది, ఆ జీవితం దానికి అంతం లేదు, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ అనేది ఒకటి ఉంటది, ఆత్మ 7 జన్మలు అటువంటి ఏం లేవు, అదంతా కేవలం కల్పితం, మన ఏం లేదు, ఒక మనిషి ఒక్కసారే జన్మిస్తాడు, ఒకసారి మరణిస్తాడు, ఆ తర్వాత తీర్పు అని బైబిల్ చెప్తుంది, సంబోధించండి. సో ఇక్కడ ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే పాపంలో ఉండి మరణిస్తే అతను నరకానికి వెళ్తాడు అన్న భారంతో ప్రతి ఒక్క క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే సువార్త చెప్తున్నారండి, మత ప్రచారం చేయట్లేదు. ఇది మతం కాదు, ఇది మార్గం, బాబు నువ్వు పాడైపోతున్నావు. ఇప్పుడు ఆయన గ్రాహం స్టెయిన్స్ గారు మాట్లాడారు. గ్రాహం స్టెయిన్స్ గారు ఏం చేశారంటే మతం మార్చారా? కాదు, లెప్రసీ ఉన్న వాళ్ళని దగ్గర తీసి ఎవరైతే ఊరు బయటికి వెలివేశారో వాళ్ళ దగ్గర తీసుకొని వారు తిండి పెట్టు, వారి దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి వాళ్ళు బాగు చేశారు. అది చూసి ఓర్చుకోలేక ఆయన చంపేశారండి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏం చెప్పారంటే ఆ రోజు ఆ దాంట్లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు, అందులో ఒక వ్యక్తి మారాడు. అది చూపిస్తే వామో మళ్ళీ క్రిస్టియానిటీ అంటే ఇట్స్ నాట్ రిలీజన్, క్రైస్తుని ఎక్కువ మంది నమ్ముతారని చెప్పేసి వీళ్ళు భయపడి అలాంటి ప్రచారం చేయట్లేదు అనమాట. ఆ వాళ్ళలో ఉన్న ఆ ఫ్యానిటిక్ ఎవరైతే ఉన్నాడో అతనికి బయట రాగానే పూలమాల వేస్తున్నారు. చెప్తుందండి ఎవరు అజ్ఞానంలో ఉన్నారు, ఏ తంత్రమో ఏది మంత్రమో అని అర్థం అవుతుంది. తంత్రాలండి మరి అంత 60 సంవత్సరాలు ఉన్నట్టు ఉన్నాయి వారికి, తంత్రాలు మంత్రాలు చింతకాయలు రావండి, వారికి అర్థం కావట్లేదు 60 సంవత్సరాలకి. సరే ఎందుకు చదువుకున్నారు సార్ మీరు, విఘ్నులండి రాకా సుధాకర్ రావు గారు, మరి మీరు ఈ విధంగా ఎట్లా మాట్లాడుతున్నారని మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సత్యాన్ని చెప్పాలి.
సార్ ఇప్పుడు మీరేం చెప్పాలి? ఇండియాలో రోజు రోజుకి కరప్షన్ ఎక్కువైపోతుంది, నిరుపేదలు ఎక్కువైపోతున్నారు, బాబు ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని చెప్పాలి. కానీ మతాల గురించి మీకెందుకండి? ఉన్మాదభావం అండి అది. ఒకడు బాగుపడడం చూడలేని మతం. మార్గం అనేది అరే బాబు నువ్వు బాగుపడని చెప్పి ముందుకు తీసుకొచ్చేది మార్గం. ఈ విషయాన్ని వారు ఎంతో విఘ్నులు. మరి ఎందుకు వారు దాన్ని ఏమంటారు, ఆ మనవాదంలో అది బాగా తరకెక్కించుకున్నట్టున్నారు. అది వారి విజ్ఞతకే మనం వదిలేస్తున్నాం. నవీన్ కుమార్ గారు. అండి, సో వాళ్ళు భ్రమలో బ్రతుకుతున్నారండి, వాళ్ళకి నిజం తెలియట్లేదు. సో ఇప్పుడు గ్రామస్వామి గారి గురించి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి కొరకు రాలేదు. వాళ్ళ ఆస్తులు కనుక సంపాదించుకోవాలంటే వాళ్ళు ఉన్న దేశంలో అద్భుతంగా సంపాదించుకోవచ్చు. కాకపోతే వాళ్ళు దేవుని సేవించాలని వాళ్ళు ప్రేమించారు, వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అది కూడా గ్రహించకుండా వాళ్ళు నేరం చేసినట్టు, వీళ్ళేదో వాళ్ళని చంపి గొప్పగా సాధించినట్టు వీళ్ళు దాన్ని ఇంకా ప్రాపగండం చేస్తా ఉన్నారు. సో అందులో చంపినటువంటి గ్రామస్వామి గారి కుటుంబాన్ని చంపినటువంటి వారు ఇప్పుడు సుమన్ బ్రదర్ గారు చెప్పినట్టు అద్భుతంగా విషయం చెప్పారు. సుమన్ బ్రదర్ గారు సో వాళ్ళు మారి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పేపర్లాగా చనిపోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వేసుకొని మీరు ఎప్పుడైతే అంగీకరించామో అప్పుడే మనం చచ్చిపోయిన వారికి ఏంటి ఈ దేని విషయంలో, లోకం విషయాలు. సో మనము దేనికి భయపడట్లేదు, ధైర్య సాహసంతో ముందుకెళ్తా ఉన్నాం. అండ్ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ ఒక గదిలో ఉండి ప్రపంచాన్ని చూస్తూ వాళ్ళ భ్రమలో ఉన్నారండి. వాళ్ళు ప్రపంచాన్ని వాళ్ళు నిజాన్ని చూడట్లేదు. ఒక బావిలో ఉన్న కథలు అంటుంది. సో మనం ఏం కంగారు పడట్లేదు, భయపడట్లేదు. కాకపోతే మనం దేవుని ప్రేమను చూపించాలి కాబట్టి మనము చాలా ఎవరిని రెచ్చగొట్టకుండా, లేకపోతే వాళ్ళకి చాలా సున్నిత మనసుతో వాళ్ళని దేవుని ప్రేమను చూపిస్తాం కాబట్టి మన సహనాన్ని వాళ్ళు చిలకని అంచనా ఇస్తాను, లేదంటే లీనియన్స్ చూపిస్తా ఉన్నారు. కాకపోతే క్రైస్తవులు అనే వాళ్ళు సాహసం చేసి తెగించి అద్భుతంగా జీవించిన వాళ్ళు ఎంతో మంది రౌడీలు మారిన వాళ్ళు ఉన్నారు, లేదంటే రౌడీ షటర్స్, విలన్స్, ఇంకో జిహాదీ వాళ్ళు ఎంతో మంది మారిన వాళ్ళు. సో వాళ్ళు మాట్లాడేదాన్ని వాళ్ళు ఒక బావిలో కప్పలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఏ విశ్వాసాన్ని బలహీనపరచవు, ఆ విశ్వాసాన్ని పెంచేయగలుగుతాం. ఇంకా సో మొత్తానికి మన వీఆర్ నాట్ ఇన్ షాక్, క్రైస్తవ్యం షాక్ లో లేదు. సుమన్ గారు చెప్పండి. సరే, యాక్చువల్లీ నేను మర్చిపోయానండి. ఇరాన్ లో ఇస్లాం డౌన్ అయిపోయి క్రిస్టియానిటీ పెరుగుతుంది, అంటే క్రీస్తు నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు ఇరాన్ లో. నేను ఇందాక ఆ పాయింట్ నేను మర్చిపోయాను. ఓకే ఓకే, ఆ విషయం చెప్పడం నేను మర్చిపోయాను అనమాట. అదే మతం మార్చట్లేండి వాళ్ళు. వాళ్ళు ఈసా అని నమ్ముతారండి, క్రీస్తుని. నిజమైన ఈసా వారు నమ్మే ఈసా కాదు, అసలైన ఈసా క్రిస్టియానిటీలో ఉన్న ఈసా అని వారు నమ్ముతారు. క్రీస్తుని కనుగొంటున్నారు అనమాట. రైట్. ఎస్ సార్. వినయ్ కుమార్ గారు ఏదో చెప్తారు, చెప్పండి. ఓకే, జైపాల్ బ్రదర్ కి 1 minute లోపు ఉన్న చిన్న సాయి జర్నలిస్ట్ సాయి గారు అది పెట్టింది పంపించాను, అది వీలైతే ప్లే చేయండి. క్రిస్టియానిటీ ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుంది, నేను ఆ కంపారిటివ్ నెరేషన్ ఒక్కటి చిన్న పాయింట్ చెప్తాను, వాళ్ళకి తెలియజేస్తుంటా నేను చెప్తాను. అయితే సుధాకర్ గారు మీకు అంటే మీరు ఇది ప్రస్తావించడం మాకు మంచిది, ఎందుకంటే ఇటువంటి జరిగినప్పుడే మేము కరెక్ట్ అసలైన సత్యాన్ని బయటికి చెప్పగలం. ఐ ఎంకరేజ్ యూ టు డూ మోర్ కైండ్ ఆఫ్ వీడియోస్ లైక్ దిస్, whether it is for Christianity or against Christianity, whether it is right narration or dubious narration. అంటే ఏదో నిజం చెప్తున్నామనే భ్రాంతిలో భ్రమలో జనాన్ని ఒక తప్పుడు దారిలో పంపించాలని. ఐ ఎంకరేజ్ యూ టు డూ మోర్ కైండ్ ఆఫ్ వీడియోస్, సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆన్ రిలీజియస్ ఇష్యూస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. ఫైన్. ఇప్పుడు ఆ క్రైస్తవ దేశాల్లో ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, మరి ఐరోపాలో ఉన్న దేశాలు అండ్ నార్త్ అమెరికాలో, లాటిన్ అమెరికాలో కూడా, వీటన్నిటిలో కూడా క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉండే చట్టాలు చాలా ఉన్నాయి. మీకు తెలుసా? గే మ్యారేజెస్ కానీ, లెస్బియన్ మ్యారేజెస్ కానీ, లేకపోతే భ్రూణ హత్యలు, ఫీటస్ లోనే ఆ పిల్ల పాపని మరి చంపివేసేదానికి వాటికి కూడా చట్టాలు ఈ మధ్య చేయబడ్డాయి. ఇవన్నీ బైబిల్ ఒప్పుకోదు. కానీ వాళ్ళని బలవంతంగా ఎక్కడ, ఇదిగో మీరే చెప్తున్నారు కదా, వాళ్ళు క్రైస్తవత్వంలో లేరు కానీ వేరే రిలీజన్ కి ఎక్కడ అఫిలియేట్ చేసుకోవాలి. వాళ్ళు ఒక హైందవానికి కానీ, ఇస్లాంకి కానీ, ఇంకో మతానికి కానీ వాళ్ళు దేవుడిని నమ్మట్లేదు. చూడండి ప్రజలారా, క్రైస్తవంలో మాత్రం మన దేశంలో చాలా జరిగింది, ఎస్సీ ఎస్టీల్లో మార్పులు చాలా జరిగింది. హిందువులు క్రైస్తవంలో మాత్రం మన దేశంలో చాలా జరిగింది, ఎస్సీ ఎస్టీల్లో మార్పులు చాలా జరిగింది, ముస్లింలో కూడా జరిగింది.
మన అనిల్ శాస్త్రి గారు లాంటి బ్రాహ్మిన్స్ కూడా మారినటువంటిది. ఇవన్నీ ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంఖ్యలు కూడా ఏకంగా ఒక యువరాజు మతం మారడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబాహ్ కువైట్ కి సంబంధించినటువంటి ప్రిన్స్ తాజాగా బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు. తను ఇస్లాం నుంచి క్రిస్టియానిటీలోకి మారుతున్నట్టుగా ఈ ప్రకటనని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళు చంపాలనుకున్నా నేను రెడీ, జీసస్ కోసం నేను అందుకు సిద్ధంగా ఉన్నాను, నేనైతే జీసస్ ని నమ్ముతాను అంటూ కీలకమైనటువంటి ప్రకటన చేయడం ద్వారా ఇప్పుడు కువైట్ ప్రిన్స్ ఓ రకంగా చెప్పాలంటే తన రాచరికపు వారసత్వాన్ని వదులుకున్నట్టు మత మార్పిడిని యేసుక్రీస్తు నమ్ముతున్నానని ప్రకటించుకొచ్చారు. ఓకే, మీకు సుధాకర్ గారు బహుశా మీకు బైబిల్ కూడా కొంత తెలుసు అనుకుంటా, పరిపూర్ణంగా తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ, లేదా తెలిసినా కూడా కొన్ని విషయాలు బయటకి చెప్పగలుగుతారేమో. ఇది మాకు కొత్త విషయం ఏం కాదు, ఇది ఇలా జరుగుతుందండి. సమస్త లోకము, సమస్త జనులు, సమస్త జాతులు, సమస్త భాషలు మాట్లాడే ప్రజలు, యువర్ గెటింగ్ మై పాయింట్. సమస్త లోకము, సమస్త జనులు, సమస్త జాతులు, సమస్త భాషలు మాట్లాడేవారు, సమస్త ప్రజలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రేస్, క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, భూగోళం అంతా కూడా సత్యాన్ని తెలుసుకుంటారు. ఇక్కడ దేవుడు అనే కాన్సెప్ట్ ఉంది. గ్రహాం స్టెయిన్స్ గారి యొక్క పేరు ప్రస్తావించాడండి. మరి అంత ఈజీగా ఎలా దాన్ని వదిలిపెట్టాలని నాకు మనసు రావట్లేదు. ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి గ్రహాం స్టెయిన్స్ దేశంలోనే క్రైస్తవ మైనారిటీ పడిపోయిందని ఎంత మీరు అది అంటే ఒకలాంటి వ్యంగ్యపు స్టేట్మెంటా, మీరు లోపల సంతోషిస్తున్నారా? మీ బాడీ లాంగ్వేజ్లోనే అర్థమవుతుందండి. మీలో ఆనందం ఎక్కువ కనబడుతోంది. మైనారిటీకి పడిపోయిందని చెప్పుకుంటున్నారు మీరు. గమనించండి, గ్రాహాం స్టెయిన్స్ గారి గురించి మీకు ఏం తెలుసండి? ఇందాక సుమన్ గారు చెప్పుకుంటూ వచ్చారు, ఆయన కుష్ఠరోగుల మధ్యలో సేవ చేశాడండి. ఇద్దరు డాక్టర్స్, భార్యాభర్తలు. వాళ్ళు ఎక్కడండి? ఒరిస్సాలో బారిపాడ అనే ఒక విలేజ్లో. అక్కడ కనీసం మీరు కాలు పెట్టలేరు, మీరు అక్కడ ప్రయాణం చేయలేరు బస్సులో. అలాంటి కుగ్రామంలో ఆయన ఎక్కడో మూలన ఉండి ఎవరికి నుంచి ఏమి ఆశించకుండా అంత పెద్ద ఆస్ట్రేలియా దేశాన్ని వదిలిపెట్టేసి మీరు కూడా అడుగు ఆయన్ని, తర్వాత ఆయన ఇద్దరు పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారండి. అది చాలా హారబుల్ మర్డర్ ఇన్ ద హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అలాగా చంపితే తన భార్య క్షమించింది ఆ ధారాసింగ్ని. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఇచ్చిన స్టేట్మెంట్, నేను క్షమిస్తున్నాను చెప్పింది. అలానే మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ భార్య. భర్త వదిలిపెట్టిన వెళ్ళినటువంటి సేవను కంటిన్యూ చేస్తుంది ఆ కుష్ఠరోగుల మధ్యలో. వాళ్ళకి వైద్యం చేస్తూ, వాళ్ళకి చక్కని జీవనోపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఈరోజు ఆ బారిపాడ విలేజ్లో చూడండి వెళ్ళేసి. కనుక దాన్ని ఎవరు ఆపినండి? ఇప్పుడు చెప్పండి, వాళ్ళేమైనా ప్రలోభాలు పెట్టారా? మరి మీరెందుకు వెళ్ళారండి కుష్ఠరోగుల మధ్యలో? కుష్ఠరోగుల దూరంగా అంటరానితనం మీరు ప్రదర్శిస్తారు. కనుక గమనించాలి. మీరు జర్నలిస్ట్ అయి ఉండి ఇది సరిగా విశ్లేషించకపోవడం చాలా బాధాకరము. రావు గారు, ఇప్పుడైనా మీరు సరిగ్గా విశ్లేషించాలని కోరుతున్నాను. మంచిది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పండి సార్. గ్రహాం స్టెయిన్ గారి గురించి మాట్లాడటం కూడా మంచిదే, ఒక అందుకు మంచిదే. అలా ప్రస్తావన తేవటం అనేటువంటిది మంచిదే అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిసారి మేలు జరిగే దగ్గర, ప్రయోజనం, లాభం జరిగేటువంటి ఒక దగ్గర వీళ్ళ వైపు నుంచి జరగట్లేదు కాబట్టి వీళ్ళు ఎలాగో చెయ్యరు. చేస్తున్న వాళ్ళని అడ్డుకోవటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అట్లాగనే ప్రాపగండ చేస్తారు. రకరకాలుగా వాళ్ళని తోలనాడుతారు, తర్వాత వాళ్ళని ఎండగడతారు. ఆ తర్వాత ఆ క్రెడిట్ అంతా కూడా వీళ్ళు సంపాదించాలని, దొంగిలించాలని ప్రయత్నం చేసే క్రమంలో సత్య దూరాలు, అలాగనే అసత్యపు, అవాస్తవాలను బాగా ప్రాపగండ చేయటంలో మరి దిట్ట అని చెప్పేసి మనం చెప్పచ్చు. వీళ్ళంతా జ్ఞానులైనటువంటి వాళ్ళే ఉన్నారు. మానవత్వాన్ని కోల్పోయి ప్రొఫెసర్స్ గా డాక్టరేట్లు పొందినటువంటి ఒక వాళ్ళే మతం అనేటువంటి ఒక ముసుగులో మనుషులను నీచంగా చూస్తూ, మనుషులను ప్రేమించడం చేతకాక, మనుషులను మనిషిగా చూడటం చేతకాక రకరకాలైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఒక స్టేట్మెంట్స్ చేస్తా ఉంటారు. దానికి వీళ్ళు పెట్టుకునే పేరు ప్రొఫెసరు, డాక్టరు, మేధావి, మహానుభావుడు, గనుడు, గొప్పవాడు అనే పేర్లు పెట్టుకుంటారు. కానీ ఆల్ ది వే ఫ్రమ్ ఆస్ట్రేలియా, అక్కడి నుంచి మరి భారతదేశానికి ఎక్కడో చాలా చీకటి
మరి గ్రామంగా లేకపోతే చాలా నాగరికతకు దూరంగా విసిరేసినటువంటి ఒక గ్రామంలో అరకొర వసతులతో చిన్న బిడ్డలతో వాళ్ళెంతో ఆనందంగా జీవించేటువంటి ఒక జీవితాన్ని వదిలిపెట్టుకొని ఈ భారతదేశానికి వచ్చి భారతదేశంలో ప్రస్తుతం ఏదైతే మరి గ్రహం స్టెయిన్స్ గారు పరిచర్య చేస్తా వచ్చారో, మినిస్ట్రీ చేస్తా వచ్చారో, ఆ ప్రాంతంలో ఎక్కువ మంది కుష్ఠరోగులు అంటరాని వారు ఉన్నారు అనేటువంటి ఒక సంగతి తెలుసుకొని అనాలిసిస్ చేసుకొని ప్రత్యేకంగా వారు ఆ స్థలాన్ని గుర్తించి ఆ ప్రాంతానికి వచ్చి ఒక రకంగా చెప్పాలంటే నీవు నా దేశం అని చెప్పుకుంటూ భారతదేశంలో ఈ యొక్క మత ప్రచారం జరుగుతుందని చెప్పుకుంటున్నావే, ఆ ప్రాంతానికి వాళ్ళు వచ్చి నీ దేశానికి చందని వారు తమ యొక్క జీవితాలను దారబోసి ఆఖరికి పిల్లలు సైతం కళ్ళ ముందే కాలిపోతున్న తమ యొక్క ప్రాణాలను బలియొడ్డి వాళ్ళు చేసినటువంటి ఒక త్యాగం, వాళ్ళు చేసినటువంటి ఒక సహాయం, చేసినటువంటి ఒక మినిస్ట్రీ లేకపోతే పరిచర్య, సేవ, సాక్రిఫైస్, అది మీకు గుర్తుకురా కదా. మనిషిని ప్రేమించడం చేత కాదు, మనిషిని క్షమించడం చేత కాదు, మనిషిని ఆదుకోవడం చేత కాదు, మనిషికి సహాయం చేయడం చేత కాదు, మనిషిని మనిషిగా చూడటం చేత కాదు. చాలా బాధాకరం. మరి అంత వయసులో అంత చదువుకున్నటువంటి సుధాకర్ గారు మరి నిజంగా భారతదేశానికి మరి ఏ నాయకుడు చేయనటువంటి ఒక సేవ 20వ శతాబ్దంలో 1999 అంటే ఆయన బహుశా అప్పటికే ఒక 15-16 సంవత్సరాల క్రితమే భారతదేశానికి వచ్చి సేవ చేస్తున్నాడు. అన్యాయంగా చుట్టుపుట్టి ఆయనను కుమారులతో సహా తగలబెట్టినప్పుడు ఒక్క గొంతుకు మాట్లాడలేదు, ఒక న్యాయస్థానం మాట్లాడలేదు, ఒక మేధావి అనేటువంటి వ్యక్తి మాట్లాడలేదు, ఒక ప్రొఫెసర్ మాట్లాడలేదు, ఒక ధార్మిక సంస్థకు చెందినటువంటి నాయకుడు మాట్లాడలేదు, మహానుభావులని అని చెప్పుకునేటువంటి వారు మాట్లాడలేదు, పీఠాధిపతులు మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా, ఎక్కడ కూర్చున్నారు వీళ్ళంతా, ఏం చేస్తారు వీళ్ళంతా, ఒక్కసారి ఆలోచించేయండి. అట్లాంటి వారిని సైతము భార్య అనగా భర్తను కోల్పోయి కుమారుని కోల్పోయినటువంటి